వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. బంగారం సరికొత్త రికార్డును నమోదు చేసింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్షరాల ₹1,00,000 చేరింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవటం ఇదే తొలిసారి. అమెరికా చైనా మధ్య వాణిజ్య పోరు, డాలర్ బలహీనపడటం వంటి కారణాలతో మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరగబోతోందా? ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా? భవిష్యత్తులో రేటు పెరుగుతుందా తగ్గుతుందా? అన్ని అంశాలు ఇప్పుడు మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు మానేపల్లి జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న గోపీకృష్ణ గారు, అలాగే ట్రేడ్ అండ్ గోల్డ్ అనలిస్ట్ ప్రభు గారు జూమ్లో పాల్గొంటున్నారు. గోపీకృష్ణ గారు, ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్పొచ్చా? గోల్డ్ ₹1,00,000 చేరుకుంది కదా, ఒక వ్యాపారస్తుడిగా మీరేమంటారు సార్? ముఖ్యంగా అండి, ఇప్పుడు చూసేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఇన్ ఇండియానే కాదు, గ్లోబల్లీ కూడా ఇట్స్ వన్ ఆఫ్ హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ అండి. $3,400 ఒక ఔన్స్ బంగారం $3,420 వచ్చేసింది ఇప్పుడు. సో విచ్ ఇస్ ద హైయెస్ట్ ఎవర్ రికార్డ్ ప్రైస్. అంటే దాదాపు ₹1,300,000 24 క్యారెట్ల బంగారం కరెంట్ ప్రైస్ అండి. సో ఈ బుల్ రన్ డిసెంబర్ లో ఎలక్షన్స్, యుఎస్ ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అవడం ఇది. సో ఎలక్షన్స్ లో ట్రంప్ గారు వచ్చిన తర్వాత ప్రైస్ తగ్గుతుంది అని ఇంపాక్ట్ అనుకున్నారు మార్కెట్, బట్ ఇట్ వెంట్ ఆన్ రివర్స్. సో నార్మల్ గా ఈ ఎకానమీ వార్, ఈ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ అనేది ఇది చూస్తున్నాం. అండ్ 4 నెలల్లో సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, గ్లోబల్ లో ప్రతి ఒక్క దేశం గోల్డ్ రిజర్వ్స్ పెంచడం స్టార్ట్ చేశారు. సో ఈ గోల్డ్ కి ఒక విపరీతమైన డిమాండ్ ఏర్పడింది గ్లోబల్లీ. ఈ ఇంత డిమాండ్ రావడంతో ఈ ప్రైజెస్ అనేది ఎవ్రీ డే వీఆర్ సీయింగ్ ఎ రికార్డ్ ప్రైస్. అండ్ ఈ అన్ని దేశాల కన్నా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యేది రిటైల్ సెగ్మెంట్ అంటే ఇండియా. ఎందుకంటే మన దగ్గర ఉన్నంత బంగారం కన్సెప్షన్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. సో ఇక్కడ బంగారం అంటే ఒక లగ్జరీ కాదు, ఒక సెంటిమెంట్ వాల్యూ, ఒక మన పూజలో పెట్టుకుంటాము. వీ హ్యావ్ మెమరీ ఫర్ ఎవ్రీ పీస్ ఆఫ్ జ్యువెలరీ. సో ప్రతి చిన్న అకేషన్ అయినా పెద్ద అకేషన్ అయినా మనం బంగారంతో ముడిపడి ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా ఇంపాక్ట్ ఏదైతే ఇండియన్స్ అని చెప్పవచ్చు అండి. అండ్ స్పెషల్ గా జ్యువెలర్స్, బంగారం రేటు పెరిగింది, ఆనందంగా ఉంది, కానీ బిజినెస్ అనేది కూడా ఉండాలిగా, టర్న్ ఓవర్ అనేది కూడా ఉండాలి కదా. ఆ టర్న్ ఓవర్ అనేది అక్షయ తృతీయ ఉంది. సో లాస్ట్ ఇయర్ కంపేర్ టు అక్షయ తృతీయ చేస్తే ఈ ఇయర్ అక్షయ తృతీయకి దాదాపు 50% బుకింగ్స్ వరకే జరుగుతున్నాయి. ఎందుకు? గోల్డ్ రేట్ చూస్తూనే ఉన్నాము, 70,000, 80,000, 90,000, దాదాపు ₹1,00,000 పై వచ్చేసిన రేట్ ఇది. సో ఇట్స్ రికార్డ్ ప్రైస్. ఎవరైనా కస్టమర్ ఏం చూస్తారు? ప్రైస్ స్టేబుల్ ఉన్నప్పుడు బంగారం కొందాము అని చూస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఈ బుల్ రన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, మళ్ళీ ఎప్పుడు బంగారం రేటు తగ్గుతుంది అనేది చాలా మంది వెయిట్ చేసి చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడు తగ్గుతుంది రేటు అన్న దానికి కూడా సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇంటర్నేషనల్ లో ఈ ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోయి వీళ్ళ యుఎస్ అండ్ స్పెషల్ గా చెప్పాలంటే యుఎస్ అండ్ చైనా రిలేషన్స్ ఇవి ఎటువంటి ఇబ్బంది లేకుండా బలపడితే మాత్రం తప్పకుండా బంగారం రేటు మళ్ళీ కరెక్షన్ వచ్చి ఒక 10 to 15% తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఉండి ఇంకా కొత్త రెస్ట్రిక్షన్స్ వస్తే ఖచ్చితంగా బంగారం రేటు ఇంకా బాగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. అంటే ఓవరాల్ గా మీకు గుడ్ న్యూసా లేదంటే ఓకేనా? వన్ థింగ్ అండి, ఇండియన్స్ అందరు ఇంత రేటు పెరిగినా క్వైట్ హ్యాపీ. ఎందుకంటే ఇంట్లో కొన్న బంగారం అంత రేటు పెరిగింది, ఆనందం, అందరికి విలువ పెరిగిందని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొన్న వాటికి ఇప్పటికి 15% గ్రోత్, 15 to 20% గ్రోత్. దేంట్లో ఇన్వెస్ట్ చేసినా మీకు ఆ గ్రోత్ అనేది రాదు. సో బంగారాన్ని మనం ఫస్ట్ నుంచి బంగారాన్ని నమ్ముతున్నాం కాబట్టి బంగారాన్ని నమ్మిన వాళ్ళంతా హ్యాపీయే. అండ్ కమింగ్ అప్ టు ద జ్యువెలరీ, జ్యువెలరీ అనగానే ఇట్స్ నాట్ జస్ట్ స్మాల్ సెక్టర్ అండి. జ్యువెలరీ వెనుక, ఒక ఆభరణం తయారీ వెనుక ఎంతో శ్రమ ఉంది. సో మన దగ్గర ఒక వర్గమే ఉన్నారు, ఈ ఆచార్యులు కానివ్వండి, గోల్డ్ కారిగర్స్ కానివ్వండి. సో వీళ్ళందరి పైన ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే జ్యువెలరీ అనేది రన్నింగ్ బిజినెస్ ఉంటేనే వీళ్ళందరికీ చేతి నిండా పని ఉంటుంది, వర్క్ అవుతుంది. ఇంత రేటు పెరగడంతో బిజినెస్ ఆగింది అనుకోండి, ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ లో చాలా ఇబ్బంది. అదే విధంగా ఎక్స్పోర్ట్స్ కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఇంత ప్రైస్ లో ఇంపోర్ట్ చేయడము ఖచ్చితంగా సమ్ కైండ్ ఆఫ్ న్యూ రూల్ స్టార్ట్ విత్ ద గవర్నమెంట్. ఎందుకంటే బంగారం అనేది ఇండియాలో దొరకదు, ఖచ్చితంగా ఎంటైర్ గోల్డ్ హ్యాస్ టు ఇంపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ ఇంపోర్ట్ దాంట్లో కూడా ఏదైనా రిస్ట్రిక్షన్స్ రావడము, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ బంగారాన్ని ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వం ఇష్టపడదు. సో దీనిపైన మళ్ళీ ఏదైనా తీసుకుంటే మాత్రం జ్యువెలరీ మార్కెట్ చాలా చాలా కష్టము, చాలా ఇబ్బందిలోనే ఉంటుందని చెప్పాలండి. ఓకే ప్రభు గారు, మీ అంచనా ఏంటి సార్? మనం గతంలో మాట్లాడుకున్నాం, ఆ రోజు డిబేట్లో కూడా మీరు గోపీకృష్ణ గారు ఉన్నారు. బంగారం ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఆ రోజు 1,00,000కు చేరువలని మాట్లాడుకున్నాం, ఇప్పుడు 1,00,000 మార్క్ దాటేసింది. అంటే నిన్న కొందరు చేసిన వ్యాఖ్యలు చూసాం, రానున్న రోజులు ఇది 2 లక్షల వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అని.
ఇక్కడ రెండు అంశాలు గోపీకృష్ణ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే రేటు పెరిగిందని ఆనందపడాలా, లేదంటే రేటు పెరిగింది కాబట్టి కొనుగోళ్లు తగ్గుతాయని నిరాశ చెందాలా? ఇలాంటి ఒక డోలాయమానంలో ఉన్నాము. అటు బిజినెస్ మ్యాన్గా మేము కానీ, లేదంటే రేపు పొద్దున్న గోల్డ్ కొంటేనే కదా ఇప్పుడు ఎవరైనా నగలు చేయించుకుంటారు. ఇప్పుడు మానేపల్లి జ్యువెలర్స్ షాప్ ఉంది, కొందరు డైరెక్ట్గా వెళ్ళి ఆల్రెడీ రెడీ అయిపోయిన జ్యువెలరీ తీసుకుంటారు. మన ఊళ్ళల్లో చూస్తాం, కొందరికి సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళకి ముందు నుంచి ఆచారంగా వస్తున్న ఒక స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక నగ తయారు చేయించుకోవటం అనేది అది కూడా ఒక సెంటిమెంటే. కానీ ఇప్పుడు అలాంటి సమస్యలు కూడా వస్తాయని గోపికృష్ణ గారు అంటున్నారు. డెఫినెట్ గా అండి, ఎందుకంటే విపరీతంగా పెరిగినప్పుడు ఎవరైనా మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొంచెం ఆలోచిస్తారు కదా, ఇంత పెట్టి రేటు కొనాలా అనేది కొంచెం గ్రాఫ్ తగ్గుతుంది డెఫినెట్ గా, విపరీతంగా పెరిగింది కాబట్టి. సో ఇప్పుడు ఫైనల్ ఏంటి, ఆయన డాన్స్ ఇంకా తగ్గలేదు కదా. ఆయన అనుకున్నట్టు 245% అన్నప్పుడు చైనా అసలు నేను నీకు ప్రోడక్టే పంపిను, నువ్వు నీ నా జోలికి నువ్వు రావద్దు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, 1000% చేసుకో, నాకు సంబంధం లేదు, నేను వేరే కంట్రీస్ చూసి ఎక్స్పోర్ట్ చేసుకుంటానని చెప్పి ఖరాఖండిగా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈయనకి ఏం చేయాలో తెలియట్లా ట్రంప్ కి. అందుకని ఏం చేశాడు, నిన్న మొన్న 1 టన్ కి అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద $50 ఫైన్ మళ్ళీ ట్యాక్స్ అన్నాడు ఆయన. సో ఏ రకంగా టరీఫ్ ట్యాక్స్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ దీని మీద ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్ అంటున్నాడు. అంటే ఆయనకి ఎలాగోలా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం ఉంది. అన్ని కంట్రీస్ దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే అందరూ ఓకే మీరు మాట్లాడుకుందాం, BTA బయోలేటరల్ అగ్రిమెంట్ చేసుకుందాం అన్న ఒప్పందానికి వచ్చారు అందరూ. సో చైనా ఒక్కటే మాటినట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎందుకు వింటారండి, 100% నెంబర్ 1 నెంబర్ 2 వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఈయన కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఆయన లేకపోతే వాళ్ళ అన్ని తగ్గిపోతాయి. ఏది చూసినా ఒబామా దగ్గర నుంచి బైడెన్ ఉన్న డిసిషన్ అన్ని క్వైట్ ఎగెనెస్ట్ గా చేస్తున్నాడు ఆయన. సో ఇంకా కొత్త ఏం చేస్తాడు అనేది మార్కెట్ ఇంకా భయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే పెరుగుతోంది గోల్డ్. అంటే ప్రభు గారు ఇప్పుడు అందరికీ ఒకటే దృష్టి, ఇప్పుడు బంగారం కొనొచ్చా కొనకూడదా, ఆగాల? ఎందుకంటే కొందరు బాగా పెరిగే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు. అలాంటప్పుడు మరి ఇప్పుడు ₹1,00,000 కొనుక్కుంటే రేపొద్దున 1,50,000 2 లక్షలు ఎంతో చేరుకుంటే లాభపడతాం కదా అని ఖచ్చితంగా ఆలోచిస్తారు ఇన్వెస్టర్లు కానీ, లేదంటే కొంత డబ్బులు చేతిలో ఉన్నవాళ్ళు కానీ. లేదు ఇంకా తగ్గుతుందా? మీరేం చెప్తారు? ఇప్పుడు మదుపరులు అంటే ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఈ సమయంలో గోల్డ్ కొనడం సేఫా కాదా, లేదంటే వెయిట్ చేయాలా? 100% వెయిట్ చేయాలండి. ఎందుకంటే జేడీ బ్యాంక్స్ మన ఢిల్లీలో ఉన్నారు. సో అగ్రిమెంట్స్ ఏదైనా పాజిటివ్ సైన్ వచ్చినా 90,000 వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి. కొంచెం సర్టనిటీ రావాలి, అన్సర్టనిటీ నుంచి సర్టనిటీ రావాలి, అప్పుడే ఇది అవుతుంది. ఎందుకంటే ఇంకా ఏం చేస్తాడని భయం కాబట్టి దాని అనుగుణంగా పెరుగుతోంది. ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఎక్కువ చేస్తుంటే స్లోలీగా డౌన్ అయినప్పుడు కానీ వాళ్ళకి అవసరార్థం లాంగ్ వ్యూ ఉంటుంది, కొనుక్కుంటారు. ఇప్పుడు కంటిన్యూస్ గా వాళ్ళు కూడా హయ్యర్ రేట్ లో కొనాలంటే ఇప్పుడు 1,00,000ది 2,00,000 వెళ్తుందా అంటే 1,50,000 వెళ్తుందా అంటే అంత ఛాన్స్ ఉండదండి. మరి విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే 35% అబౌవ్ పెరిగింది చూసుకుంటే. ఇంకా ఇది గోల్డెన్ ఇయర్ అనుకోవచ్చు, ఇంకా పెరుగుతుందంటే ఆ సర్టనిటీ వచ్చేదాకా ఆగాలంట. నేను 100% ఆగాలి. అంటే ఇప్పుడు గోల్డెన్ ఇయర్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చింది. మరి రాబోతున్న ఇయర్ కూడా గోల్డెన్ ఇయర్ కాదని మనం ఇప్పుడు ఒక అంచనాకు రాగలమా? ఇప్పుడు వాళ్ళ April 4th అన్ని 50 స్టేట్స్ అన్ని రోడ్డు మీదకి వచ్చినాయి కదా సార్. ఇప్పుడు నిన్న కూడా కొంతమంది రోడ్డు మీదకి వచ్చి గొడవ చేశారు కదా US లో. సో ఆ రివోల్ట్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ అయినప్పుడు కెనడాలో ఏమైందో, కెనడాలో జస్టిన్ ట్రూడో ఏం చేశారు, వాళ్ళ పార్టీనే తీసేసి కొత్త అని పెట్టారు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ కదా. అట్లనే ఈయనకు కూడా ఇంపీచ్మెంట్ అవకాశం ఉంటుందని వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే ఎగెనెస్ట్ పార్టీలోంచి ఎగెనెస్ట్ అవుతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇది కాకపోయినా అక్కడ కూడా ఆయనకి ఇది ఛాన్స్ ఉంది ఎగెనెస్ట్ అవ్వడానికి. సో 80% విపరీతంగా పెరిగే ఛాన్స్ లేదు. మనం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో అవసరార్థం ఏదన్నా ఉంటే 100% కళ్ళు మూసుకొని కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, ప్రతి ఒక్కరు కొనాల్సిందే, తప్పదు. బట్ లాంగ్ వ్యూ ఉంది. నాకు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కావాలనుకున్నప్పుడు వెయిట్ చేయాల్సిందే, కంపల్సరీ లో రేట్ లో కొనుక్కునే అవకాశం ఉంటుందండి. ఓకే, రైట్. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక వ్యాపారవేత్తగా గోపీకృష్ణ గారు మరి ఈ సమయంలో బంగారం కొనుగోలుపై మదుపరులకు ఎలాంటి సూచన చేస్తారు? భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందని ప్రభు గారు అంటున్నారు.
మరి అదే మాటతో గోపికృష్ణ గారు ఏకీభవిస్తారా, లేదంటే ఇప్పుడు కొనుగోలు చేయొచ్చా, భవిష్యత్తులో మదుపర్లకు లాభాలు ఉంటాయా? బంగారం అక్షరాల లక్షకు చేరుకుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. ఎక్కడా లేనట్టుగా ప్రపంచ చరిత్రలోని ఇది హైయెస్ట్ రేట్ అని మనకు డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళు చెబుతున్నారు. గోపికృష్ణ గారు, అంటే ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయొచ్చా చేయకూడదు అన్న దానిపైన బ్రేక్ ముందు ప్రభు గారి వెర్షన్ మనం చూసాం. అంటే భవిష్యత్తులో మళ్ళీ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నది ప్రభు గారు అంచనా. మీరేమంటారు సార్ ఈ సమయంలో కొనుగోలు పైన? ముఖ్యంగా అండి ఒకటి చూడాలి, ఏదైతే న్యాచురల్ గా సహజంగా ఏదైతే గ్రోత్ ఉందో దాంతో కరెక్షన్ రావడం కష్టం. కానీ ఏదైతే అన్యాచురల్ గా ఏదైతే సడన్ గ్రోత్ చూసామో 4 నెలల్లో 30,000 రూపీస్ జంప్ అనేది ఇట్స్ నాట్ ఎ న్యాచురల్ గ్రోత్. అందరికీ తెలిసింది ఎందుకోసం అలా జరుగుతుంది ఏంటి అనేది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఇది ఎక్కడ వరకు పెరుగుతుంది అనేది ఒక ప్రశ్న, ఎప్పుడు తగ్గుతుంది అనేది రెండో ప్రశ్న. అయితే ఇది ఎక్కడి వరకు పెరుగుతుంది, ఇప్పుడు ₹1,00,000 ఆగిపోతుందా, 1,05,000 అవుతుందా, 1,20,000 అవుతుందా అనే ప్రశ్న చాలా మంది మనసులో ఉంటుంది. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఈ యుఎస్ అండ్ చైనా ఒక టాక్స్ పైన పట్టు ఉంటుందండి. ప్రతి ఒక్కరికి తెలిసిందే, వితౌట్ ఏ సపోర్ట్ ఆఫ్ చైనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్స్ టఫ్ ఫర్ దే ఎకానమీ టు మ్యానుఫ్యాక్చర్ ద గూడ్స్. ఖచ్చితంగా దానికి ఒక సొల్యూషన్ రావాలి, ఒక పీస్ టాక్ రావాలి, ఒక అండర్స్టాండింగ్ రావాలి, అప్పుడే టోటల్ గ్లోబల్ ఎకానమీకి మంచిది. సో ఖచ్చితంగా త్వరలోనే ఈ పీస్ టాక్ అనేది రావాలి. సో మేబీ ఒక నెల పట్టొచ్చో, వారం రోజులు పట్టొచ్చో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా ఈ బుల్ రన్ అనేది అలా ముందుకు పోతూనే ఉంటుంది. సో రాబోయే రోజుల్లో 1,05,000 చూడడం కూడా పెద్ద విషయం కాదు. అండ్ రెండోది, ఈ కొన్నాళ్ళ వద్దా అనడానికి ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఇప్పుడు నేను బంగారం కొని పెట్టుకుంటే నాకు లాభపడతాను ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం చాలా రిస్క్ లో ఉంటారండి. ఎందుకంటే ఆల్రెడీ వీ హావ్ సీన్ ఎ బిగ్ బుల్ రన్. సో ఎప్పుడైనా ఒక ప్రైస్ కరెక్షన్ అనేది మళ్ళీ రివర్స్ లో చూడవచ్చు ఛాన్స్ అయితే ఉంది. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ మాత్రం ఎప్పుడు వెయిట్ చేసి నెవర్, ఇట్స్ నాట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తాను నేను. అయితే ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ కి, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఇంట్లో పెళ్లి ఉంది, అకేషన్ ఉంది, నేను అకేషన్ కి బంగారం కొంటున్నాను, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఖచ్చితంగా మళ్ళీ ఒక 1 year లో ఖచ్చితంగా ప్రైస్ అనేది ఒక 1,30,000 వెళ్ళడం, 1,20,000 వెళ్ళడం అయితే ఖాయం. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి తప్పేం లేదు, హ్యాపీగా దే కెన్ బై ఇట్. అండ్ ఇక్కడ ముఖ్యంగా కస్టమర్స్ తో చూసేది ఏంటి, ఒక బడ్జెట్ అనుకుంటారు, ఒక 500 గ్రాములు 300 గ్రాములు ఒక బడ్జెట్ అనుకుంటారు. ఒక 300 గ్రాముల బంగారానికి అనుకున్న బడ్జెట్ 20 లక్షలు 24 లక్షలు. ఇవాళ 300 గ్రాముల బంగారానికి 30 లక్షల పై అవుతుంది. సో అందరు బడ్జెట్స్ అన్ని మారిపోయాయి. సో ప్రతి ఒక్కరికి ఒక ఇబ్బంది, ఇంట్లో అకేషన్ ఉంది, పెళ్లి ఉంటే ప్రతి ఒక్కరు బడ్జెట్ పెట్టుకుంటారు. అందరికి ఇలాంటి వాళ్ళకైతే చాలా ఇబ్బంది అనే చెప్పాలండి ఈ ప్రైస్ పెరగడం అనేది. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద వే ద గ్లోబల్ సిచ్యువేషన్ కమ్స్ డౌన్. ఒకవేళ గ్లోబల్ లో థింగ్స్ ఆర్ సెటిలింగ్ టువర్డ్స్ పాజిటివ్ అనుకుంటే మాత్రం తప్పకుండా ఒక రివర్స్ కరెక్షన్ చూస్తాము. మళ్ళీ 70,000 రాకుండా కానీ ఒక 10% to 15% కరెక్షన్ అయితే ఖచ్చితంగా చూస్తామండి. అంటే మళ్ళీ ఒకవేళ గుడ్ డేస్ ఆఫ్ బ్యాక్ అనుకుంటే ఈ ₹1,00,000 నుంచి ₹90,000 వరకు చూసే అవకాశాలు అయితే తప్పకుండా ఉన్నాయి. గోపికృష్ణ గారు, ఐ అప్రిషియేట్ యువర్ జెన్యూనిటీ సార్. మీరు ఆల్రెడీ వ్యాపారంలో ఉండి కూడా ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం కొనుగోలు చేయకపోవడమే కరెక్షన్ ఉండొచ్చు అంటున్నారు. రియల్లీ గుడ్ సార్. ఎందుకంటే సాధారణంగా ఈ వ్యాపారంలో ఉన్న వాళ్ళు కొనుగోలు చేయాలి, రేపొద్దున పెరుగుతుందనే అంటే లాభాపేక్షతో ఆలోచన చేస్తారు. కానీ మీరు రియల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది గోపికృష్ణ గారు. వాస్తవానికి ఏంటి అనేది తప్పకుండా అందరికి తెలియాలి. ఆ వాస్తవం ఏంటి అని చెప్పడం మన ధర్మం కాబట్టి చెప్పడము. వ్యాపారం ఒకవైపు, ఈ వాట్ ఇట్ ఈస్ అనేది చెప్పడం. బిజినెస్ అనేది ఎప్పుడు ఉంటుంది, బిజినెస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ప్రైస్ స్టేబుల్ గా ఉండి రేటు పైన నమ్మకం ఉంటే 10 గ్రాములు కాదు 100 గ్రాములు కొంటారు కస్టమర్. ఈ ప్రైస్ ఇంత ఫ్లక్చుయేషన్ లో ఉంటే 100 గ్రాములు కూడా 50 గ్రాములు కూడా కొన్నాడు, 10 గ్రాములు కూడా కొన్నాడు. ఎందుకంటే ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఒక ట్రస్ట్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ ఒక స్టేబుల్ కి వచ్చి నౌ దిస్ ఇస్ అ గుడ్ ప్రైస్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఈసారి అక్షయతృతీయ చూస్తున్నాము. అక్షయతృతీయ బుకింగ్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూస్తే వీ హ్యావ్ ఓన్లీ 50% బుకింగ్స్. దట్స్ ద ఎంటైర్ మార్కెట్ సినారియో అని చెప్పవచ్చు. సో ఎవ్రీబడి వెయిట్ అండ్ వాచ్, ఎప్పుడు ప్రైస్ కరెక్షన్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారు. హోప్ ఆ కరెక్షన్ కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నానండి. రైట్ ప్రభు గారు, మీరు ఏమంటారు సార్? అంటే తగ్గొచ్చు అంటున్నారు, కానీ జనరల్గా బంగారం అంటే లాంగ్ టర్మ్లో ఆలోచించే వాళ్ళు, నా దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ఒక 5 లక్షలు ఉంది, నేను ఒక 5 తులాలు కొనుగోలు చేసి ఉంటే ఎప్పటికైనా బంగారం రేటు పెరుగుతుంది కదా, ఎప్పుడు కూడా పెరుగుకుంటూ వస్తుంది. కానీ మధ్యలో కొంత తగ్గినా బాగా డ్రాస్టిక్గా పడిపోయిన సందర్భాలు లేవు కదా.
అంటే నేను ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడంటే షార్ట్ టర్మ్ అవసరం ఇమ్మీడియట్ అనుకుంటే గోల్డ్ కొనాల్సిందే. ఇది పెళ్లి చేయాలి, ఫంక్షన్ చేయాలంటే గోల్డ్ కొనాల్సిందే. పెళ్లిళ్ళ సీజన్ ఇంకా వేలాది పెళ్లిళ్ళు జరగబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. అదే లాంగ్ అనుకోండి, ఒకవేళ ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, 10,000 గోల్డ్ లో పెడదాం, 10,000 ETF లో పెడదాం. లాంగ్ రన్ చూస్తే దేని మీద ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుద్ది? 100% ETF మీద వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఈ గోల్డ్ ఇస్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. మన అవసరార్థం, మన ఫంక్షన్లే వాటికి అవసరార్థం వాడతాం, లేదా ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు గోల్డ్ లోన్కి వెళ్తాం, అట్లాంటి వాటికి మనం చూసుకుంటాం. అదే మీరు ETF లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ అదర్ ట్రెజరీస్ లో కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కానీ కొంత పర్సంటేజ్ డైవర్సిఫైడ్ చేస్తారు కాబట్టి దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ వర్కౌట్, మినిమం ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం ఒకసారి రిటర్న్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది లాంగ్ రన్ లో. ఎందుకంటే ETF లో పెట్టుకున్న వాళ్ళు లాంగ్ రన్ లో లక్షాధికారి అవ్వచ్చు, ఏది మినిమం అమౌంట్ తోనే. సో నా ఉద్దేశం లాంగ్ టర్మ్ లో అలాంటిది చేయొచ్చు. షార్ట్ టర్మ్ లో ఇది అవసరమైనప్పుడు కంపల్సరీగా, ఇక తప్పదు అనుకుంటే తప్పదు, లేదు కొంచెం నాకు టైం ఉంది అనుకున్నప్పుడు ఆగి కొంటమే తప్పు. ఎందుకంటే ఆయన క్లోజ్ ఇది డోజ్ ఆయన్నే చూసాం కదా, ఇద్దరికి వ్యతిరేకం వచ్చింది. ఆ ట్యాక్సుల వల్లే కదా ఆయన టెస్లా కార్లన్నీ చైనాలో ఇబ్బంది అవుతుంది. సో డెఫినెట్ గా ఎండ్ పాయింట్, ఎండ్ కార్డ్ పడుతుంది, డెఫినెట్ గా ఎక్కడో చోట పడుతుంది. ఎక్కడ వస్తుంది అనేది క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడో తెలియదు కదా, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో. సునామీ ట్రంప్ ఒకటే. ఎందుకంటే మీరు మా దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు, మేము మీ దగ్గరికి వస్తే మీరు మాకేమి ఇస్తారు అంటున్నాడు. ఫక్తు బిజినెస్ మ్యాన్ ఆయన. ఫక్తు బిజినెస్ మ్యాన్ అనేది లాంగ్ రన్ నడవదు. అంటే ఇప్పుడు యాక్చువల్ అవకాశం వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇదండి. చెప్పండి సార్. సో ETF కానీ గోల్డ్ బాండ్స్ కానివ్వండి, సో గోల్డ్ బాండ్ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది. మీరు బిలీవ్ చేస్తారా, నాట్ ఈవెన్ 1% ఆఫ్ కంట్రీస్ పాపులేషన్ ఆర్ పుట్టింగ్ ద ఇంట్రెస్ట్ బయింగ్ ఇన్ గోల్డ్ బాండ్స్. ఎందుకంటే బంగారం అనేది కేవలం ఒక, ఇప్పుడు మీరు అన్నారు గోల్డ్ అంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్, 100% అగ్రీ. బట్ ఈవెన్ ఐ సే ఇట్స్ ఎ వర్డ్ as ఇన్వెస్ట్మెంట్, డెడ్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఒక హ్యాపీనెస్ తో ఉండే ఇన్వెస్ట్మెంట్. సో ఇఫ్ యూర్ టేకింగ్ ఎ డిజిటల్ గోల్డ్, యూ టేక్ ఎ సర్టిఫికేట్, ఆ ఆభరణలాగా వేసుకోకుంటే ఆ సర్టిఫికేట్ చేతిలో పెట్టుకుంటే అర్థమేమీ లేదు. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ ఈస్ అ కైండ్ ఆఫ్ అన్ అసెట్. మీరు అది వేసుకొని యూ కెన్ ఎంజాయ్ ఇట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ గెట్ అప్రిసియేషన్ ఫర్ ఇట్. మీరు దేంతో కంపేర్ చేయండి, ఏ లగ్జరీతో, ఒక కార్ తో కంపేర్ చేసినా, ఎటువంటి దాంతో కంపేర్ చేసినా, మీరు వాడిన తర్వాత దానికి వచ్చే డిప్రిసియేషనే. దేంట్లో కూడా మీకు బంగారం తప్పించి వేరే ఏది లేదు. అంతెందుకండి, మీరు ఇండివిజువల్ గ్రోత్ అయినా ఇండివిజువల్ వాళ్ళే ఆలోచించకుండా యూ టేక్ ఆన్ గ్లోబల్లీ. దేశాలు ఉన్నాయండి, వై డు కంట్రీ బైస్ గోల్డ్ రిజర్వ్స్ టు మేక్ షూర్ దే ఆర్ స్ట్రాంగ్ బై దే ఎకానమీ. వాళ్ళ కరెన్సీ ఒక దానికోసం దే ఆర్ పుట్టింగ్ ద గోల్డ్ రిజర్వ్స్. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ, ఒక దేశం వాళ్ళ ఆర్థికంగా బలంగా ఉండాలి, కష్టం వచ్చినప్పుడు నాకు ఇబ్బంది ఉండదు అన్న దానికే బంగారం కొంటున్నారు. వై డు అన్ ఇండివిజువల్ వద్దు అని ఎందుకు అనుకుంటాడు? ఖచ్చితంగా కొనుక్కుంటాడు. బంగారం కొనవద్దు అనేది లేదు. అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదన్నా చేసి కొనాల్సిందే, ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. డబ్బులు ఊరికే ఉన్నాయి, నేను కొని పెట్టేసుకొని ఒక 5 సంవత్సరాల వరకు, 2 years వరకు నేను తీయను అనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. అంతేకాని నాకు ఒక నెల రోజుల వరకు డబ్బులు ఖాళీగా ఉన్నాయి, నెల రోజుల వరకు నేను కొనుక్కొని నేను లాభం మీద సంపాదిస్తున్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంలో ఎంట్రీ అవ్వకపోవడం అనేది కరెక్ట్ వే అండి. ఓకే, అవును సార్. ఎప్పుడు కూడా గోల్డ్ లో పెట్టిన వాళ్ళు, చైనా కూడా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ETF లో పెడుతున్నారు. ETF పర్సెంటేజ్ కూడా పెరిగింది. అది కూడా ఎప్పుడు అసలు చైనా గోల్డ్ కి వ్యతిరేకం, చైనా కూడా రిజర్వ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కదా. వాస్తవం అండి. అయితే ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా వన్ థింగ్ ఐ వాంట్ టు హైలైట్ అండి. సో 100% ఒక వ్యాపారంలో, గోల్డ్ వ్యాపారంలో 80% ఆభరణాల వ్యాపారం అండి. 80% పీపుల్ బై జ్యువెలరీ ఫర్ హ్యాపీనెస్. అంటే అప్రిసియేషన్ వస్తుంది, ప్లస్ నేను వేసుకున్న ఆభరణం వేసుకున్నాక హ్యాపీనెస్ వస్తుంది. సో వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా బాండ్స్ కానివ్వండి దేనికి కానీ మూవ్ అవ్వడం చాలా కష్టం. 20% పీపుల్ ఉన్నారు హూ బై గోల్డ్ కాయిన్స్. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, గోల్డ్ జ్యువెలరీ కాకుండా గోల్డ్ కాయిన్స్ పని పెట్టి మళ్ళీ రేటు పెరిగినప్పుడు దే వాంట్ ఎగ్జిట్ ఇన్ ద మార్కెట్. సో వీళ్ళకు చేయాల్సిన డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ బాండ్స్ కానీ షుడ్ బి కంఫర్ట్ జోన్. అంటే ఇప్పుడు ఎలా ఉంది, బంగారం 5,000 రూపాయలు నగదున్నా వెళ్ళి బంగారు పొట్లో 1/2 గ్రామ్ బంగారం కొనుక్కోవచ్చు. గోల్డ్ కాయిన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఆల్ వెయిట్స్. 1/2 గ్రామ్ ఉన్నాయి, 1 గ్రామ్ ఉన్నాయి, అన్ని వెయిట్స్ లో ఉన్నాయి. సో ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్ ఫర్ దెమ్. వాళ్ళకి దానికి తగ్గట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ లేవు. కానీ యూ వాంట్ బై ఎ గోల్డ్ బాండ్, యూ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ అ గోల్డ్ బాండ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ నాట్ ఎ స్మూత్ ఆర్ ఈజీ జర్నీ ఫర్ ఎ లే మ్యాన్. అవును. సో దీన్ని అందరికీ తెలియజేసే విధంగా చేసి గోల్డ్ బాండ్స్ అంటే, ఎందుకంటే దీంట్లో చాలా
గుడ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నెసరీ రిస్క్ తగ్గిపోతుంది, ఎటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగేది అనేది కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే గోల్డ్ ఉంటే రిస్కే కదా. సో వెన్ యూర్ వెరింగ్ గోల్డ్ జ్యువెలరీ అంటే కాపాడుకుంటారు, గోల్డ్ కాయిన్స్ తీసి ఇంట్లో పెట్టుకోవడం కూడా రిస్కే. సో దీనికి కాను కూడా గవర్నమెంట్ హాస్ టు కమ్ డౌన్ విత్ సచ్ ఎ గుడ్ ఫెసిలిటీ ఫర్ ద ఇన్వెస్టర్. అంటే ఒక ఎలా ఉండాలి ప్రజలకు, ఇది ఈజీ, నేను ఈజీగా దీంట్లో ఇన్వెస్ట్ చేయగలుగుతాను అని ఒక నమ్మకం తీసుకొస్తే ఖచ్చితంగా ఈ 20% గోల్డ్ కాయిన్స్ కొనే వాళ్ళు కూడా ఖచ్చితంగా బాండ్స్ కి కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. రైట్. ఇంకా త్వరలో ఆర్బీఐ కూడా ఒక కొత్త గైడ్ లైన్స్ తేబోతుందని. ఎందుకంటే గోల్డ్ మీద లోన్ తీసుకునే వాళ్ళు కేవలం జ్యువెలరీ రూపంలో మాత్రమే తీసుకోవాలి, అలాగే ఒక లిమిట్ కూడా 1 kg వరకే పెట్టబోతున్నారు, లేదంటే ఒక 50 కాయిన్స్ వరకు పెట్టబోతున్నారని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా గోల్డ్ బిస్కెట్లు కొనుగోలు ఇలాంటివి తగ్గుతాయేమో మేబీ. ఎందుకు గోల్డ్ అనేది ఒక డెడ్. గవర్నమెంట్ ప్రకారంగా చూస్తే ఏంటి, బంగారం అనేది ఇండియాలో దొరకదు, ఫారెన్ ఎక్స్చేంజ్ ఖర్చు పెట్టి బయట నుంచి ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఈ బంగారాన్ని ప్రజలు కొనేసి ఇంట్లో దాచిపెట్టేసుకుంటే ఎక్కడ ఎకానమీ గ్రోత్ అవుతుంది, ఎక్కడ అవుతుంది? డబ్బులు అనేది సర్క్యులేట్ అవుతూనే ఒక వే ఆఫ్ ద ఎకానమీ మూవ్స్ ఆన్, ఒక బూస్టింగ్. సో దీనికి అవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి దే హావ్ టు ప్లాన్ ఇట్. సో ఇక్కడ ఇండియన్ సెంటిమెంట్ దెబ్బతినవద్దు, వ్యాపారం జరగాలి, వాళ్ళు నష్టపోకూడదు. That's the way they have to create something in that particular way. దాన్ని ఆలోచించి ఎంత త్వరగా దానికి ఒకటి ఏదైనా తీసుకొస్తే మాత్రం తప్పకుండా ఇండియాలో గోల్డ్ బాండ్స్ కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అటువైపు మూవ్ అయ్యే అవకాశాలు కూడా. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, థ్యాంక్ యూ ప్రభు గారు. మనం 1,00,000 చేరుకోవాలనుకున్నాం, ఇప్పుడు 1,00,000 చేరిపోయింది. మరి రేపొద్దున్న మనం నెక్స్ట్ డిబేట్లో కలిసే టైంకి గోల్డ్ పెరుగుతుందా, మళ్ళీ మీరు కొందరు అంటున్నట్టుగా తగ్గుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ. గత ఏడాది అయితే నిజంగా గోల్డెన్ ఇయర్, ఈ ఇయర్ కూడా గోల్డెన్ ఇయర్ కాబోతుందా లేదంటే ఆశ పెడుతోందా గోల్డ్ అనేది మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ ఒక్క విషయం చూడాలి, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది, 2 తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి కాబట్టి ఇంకా కాంట్రవర్ట్ సిచ్యువేషన్లో వాళ్ళు గోల్డ్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా అంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే తప్పదు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు గోల్డ్ కొనుగోలు చేయొచ్చు. ఇమీడియట్గా కొంత నాకు లాభాలు రావాలనుకున్న వాళ్ళు మాత్రం గోల్డ్ వైపు దృష్టి పెట్టకపోవడమే మంచిదనేది నిపుణులు సూచిస్తున్న అంశం. ఇది గోల్డ్ రేటు 1,00,000 చేరుకున్న అంశంపై 10 టీవీ స్పెషల్ డిబేట్.